మనకు ఆ మహాలోకాన్ని ఇవ్వాలనుకున్నాడండి దేవుడు తన లోకాన్ని మనకివ్వాలనుకున్నాడు. ఏ తండ్రి తన ఆస్తిని ఇతరులకు ఇస్తాడండి, పంచుతాడు చెప్పండి? తన పొలంలో పనిచేస్తున్న రైతులుకా, తన పొలంలో పనిచేస్తున్న కూలీలుకా, తన కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులుగా? కాదండి, ఇవ్వడండి. తన గర్భాన పుట్టిన వాళ్ళకే తన ఆస్తి, తన గర్భాన పుట్టిన వాళ్ళకే సింహాసనం, రాజ్యాధికారం. మానవుడే తన గర్భాన పుట్టిన వారిని వారసులుగా నిర్ణయించి ఆస్తులన్నిటినీ తన పిల్లల పరం చేసినప్పుడు కన్న తండ్రి అయిన దేవుడు మహాలోకమైన ఆ పరలోకాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నాడో తెలుసా? నీకు, నాకు. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. ఒంటరిగా తను ఉండలేక చేశాడు, నీకు తెలుసా? తండ్రి అనే